అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చే కార్యక్రమం చేసిరు. రేవంత్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఎవరు చెప్పినా వింటలేడు. ముఖ్యంగా సీనియర్ లీడర్లు చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి లెక్క చేస్తలేడు, పట్టించుకుంటలేడు, డేక్తలేడు. ఆయన ఇష్టం, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ఫైనల్ లెక్క చూస్తున్నాడు. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నాడు, రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది రేవంత్ రెడ్డికి జాకివేటి లేపుతుర్రు, రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతుర్రు, రేవంత్ రెడ్డి చెప్పినట్టే వింటుర్రు, రేవంత్ రెడ్డికి ఎదురు మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో తల ఊపుతుర్రు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కి సీనియర్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లు తీసుకున్న తర్వాత కొంతమంది సీనియర్ లీడర్లు అధిష్టానానికి చెప్పిరట, మేము రాజీనామా చేయబోతున్నాం, మేము కాంగ్రెస్లో ఉండడానికి రెడీ లేము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి మమ్మల్ని కలవలేదు, రేవంత్ రెడ్డి మాతో మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డిని కలుద్దామని పోతే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు, అపాయింట్మెంట్లు ఉన్నాయి, సంతకాలు పెట్టాలి, లేకపోతే ఏదో మీటింగ్ ఉందని చెప్పి ఇక రకరకాలుగా మమ్మల్ని దూరం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని కలవాలంటే కూడా పెద్ద టాస్క్ అవుతుంది. రేవంత్ రెడ్డికి ఏదైనా సలహాలు చెప్దామంటే కూడా ఆయన పట్టించుకుంటలేడు, అసలు ఆయన మమ్మల్ని దగ్గరికి రాణిస్తలేడు. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్కి బ్రేకులు వేయాలి. రేవంత్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేయాలంటే ఖచ్చితంగా హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే సీనియర్ లీడర్లు కొంతమంది రాజీనామా కూడా రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుండి కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయిండు. ఈ నెల 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలో లేదా బీజేపీ పార్టీలోకి జీవన్ రెడ్డి పోవడానికి సిద్ధమైపోయిండు. జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను తొలగించారు. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి ఆ బ్యానర్లను కూడా కంప్లీట్గా తీసేసారు. జీవన్ రెడ్డి ఒక్కడే కాదు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కొంతమంది రాజీనామా వైపు అడుగులేస్తారు. జీవన్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, వి హనుమంతరావు, లేకపోతే జగ్గారెడ్డి, వీళ్ళందరూ కూడా రాజీనామాకు రెడీ అవుతున్నారు. కారణం ఏంది? వీళ్ళకి అసలు సరైనటువంటి గౌరవం దక్కలేదు, సరైనటువంటి పదవులు లేవు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే జగ్గారెడ్డి లాంటి కీలకమైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినా తక్కువలేదు తెలుసా. లేకపోతే జీవన్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినా కూడా తప్పులేదు. లేకపోతే మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం కీలకంగా పనిచేసిన వ్యక్తి. మధు యాష్కి గౌడ్కి వాస్తవానికి చెప్పాలంటే మంత్రి పదవి ఇచ్చినా కూడా తప్పులేదు. వి హనుమంతరావు ఎంత సీనియర్ లీడర్ ఆయన రేవంత్ రెడ్డి పట్టించుకునే కార్యక్రమం చేస్తలేడు. ఆయన చూసి ఇక వి హనుమంతరావు సరేది ఆయన ఎందుకు తీయని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, కానీ చాలా సీనియర్ లీడర్ ఆయన. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఈ సీనియర్ లీడర్లను రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. వీళ్ళతో మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తలేడు, వీళ్ళతో అసలు డిస్కషన్ కూడా చేస్తలేడు. వీళ్ళు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని కలవనీకి పోదాం అనుకుంటే, నేను చెప్పినటువంటి 4 పేర్లు మాత్రమే కాదు, ఇంకా మస్తు మంది సీనియర్ లీడర్లు కలవనీకి పోదాం రేవంత్ రెడ్డితో మాట్లాడదామని పోతే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అనేది వినబడుతున్న చర్చ. అయితే హైకమాండ్ రేవంత్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేసారు, అడ్డుకట్టలేసినటువంటి కార్యక్రమం చేశారు. హైకమాండ్ ఏం చేశారు, ఏం కథ అనేది డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రభుత్వంని ప్రశ్నిస్తా, ప్రభుత్వం పైన పోరాటం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఏందట అంటే, రేవంత్ రెడ్డి ఏదన్నా నిర్ణయాలు తీసుకునే ముందు, రేవంత్ రెడ్డి ఏదన్నా డిసిషన్స్ మేక్ చేసే ముందు, లేకపోతే రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టే ముందు, రేవంత్ రెడ్డి ఏదన్నా కీలకమైన పని చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసీ సుందరీకరణ ఉన్నది, గాంధీ విగ్రహం పెడదాం అనుకుంటున్నాడు, అది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయంతో ముడిపడి లేదు. రేవంత్ రెడ్డి ఇంకేమైనా పని చేయాలనుకుంటాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో
ఫలాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకో రేవంత్ రెడ్డి అనుకుంటే కాదు, రేవంత్ రెడ్డి వేరే వాళ్ళతో కూడా డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేయాలంటే ఏం చేద్దామంటే అధిష్టానం రాజీనామా దెబ్బతోటి ఇప్పుడు దిగొస్తున్నది కాంగ్రెస్ హైకమాండ్. కొంతమంది సీనియర్ లీడర్లు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. హైకమాండ్కి అర్థమైపోయింది అసలు మనం ఇన్వాల్వ్ కాకపోతే, లేకపోతే ఈ సీనియర్ లీడర్లను మనం గౌరవించకపోతే, సీనియర్ లీడర్లకు ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేస్తారు. సీనియర్ లీడర్లు రాజీనామా చేస్తే కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు. కాబట్టి ఇదేదో ఇబ్బంది అయ్యేటట్టుంది, ప్రభుత్వం పడిపోయేటట్టున్నది, ప్రభుత్వం మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. కాబట్టి హైకమాండ్ ఒక కొత్త రూల్ పెట్టింది. కొత్త రూల్ ఏం తెలుసా? ఒక కొత్త కమిటీని హైకమాండ్ తయారు చేసే కార్యక్రమం చేస్తారు. ఆ కొత్త కమిటీ ఏంటంటే సలహాదారుల కమిటీ అంటారు కొంతమంది, లేకపోతే నిర్ణయాల కమిటీ అని అంటారు. నిర్ణయాలు తీసుకునేటటువంటి కమిటీ అని కొంతమంది, సలహాలు ఇచ్చేటటువంటి కమిటీ అని కొంతమంది, కొంతమంది మంచి చెడులు చెప్పేటటువంటి కమిటీ అని కొంతమంది, ఇట్లా రకరకాల పేర్లు వస్తున్నాయి. సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కమిటీ అంటున్నారు. సలహాదారుడు ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా, అట్లనే సలహాల కమిటీ ఒకటి. ఈ సలహాల కమిటీ ఎందుకు ఏం కథ అంటే రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సీనియర్ లీడర్లతో చర్చించాల్సిందే, సీనియర్ లీడర్లతో మాట్లాడాల్సిందే. సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయం ఇష్టం లేకపోయినా సీనియర్ లీడర్లను ఒప్పించుకోవాలి రేవంత్ రెడ్డి, సీనియర్ లీడర్లను మెప్పించుకోవాలి రేవంత్ రెడ్డి, సీనియర్ లీడర్లను రేవంత్ రెడ్డి కన్విన్స్ చేయాలి. ఇగో అలాంటి కొత్త కమిటీని హైకమాండ్ తీసుకురాబోతుందట. ఆ కొత్త కమిటీలో మధు యాస్కి గౌడ్, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు చాలామంది ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ సీనియర్ లీడర్ల సలహాలు తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి ఏ పనన్నా చేయాలి. ఇది హైకమాండ్ చేయబోతా ఉందనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద బాధ ఏం దొరికేనా, ఈ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినరు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాట సీనియర్ లీడర్లు వినరు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వ్యక్తులు. రేవంత్ రెడ్డి టీడీపీ బ్యాచ్, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్కి వచ్చిన వెంటనే ఏదో ఆయన అదృష్టం కొద్దీ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, సీఎం కుర్చీలో కూర్చున్నాడు. కానీ రేవంత్ రెడ్డి కంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా కాంగ్రెస్లో. ఇప్పుడు బట్టి విక్రమార్క సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు, రాజగోపాల్ రెడ్డి సీనియర్ లీడర్. ఇట్లా మాట్లాడుకుంటే పోతే కాంగ్రెస్లో మస్తు మంది సీనియర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా చూసుకుంటే జూనియరే. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా, రేవంత్ రెడ్డి ఇంకేమైనా పని చేయాలనుకున్నా కూడా ఈ సీనియర్ లీడర్ల ఒపీనియన్ తీసుకోవాలి. సీనియర్ లీడర్లతో చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి డిసైడ్ అవ్వాలి. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీనియర్ లీడర్ల సలహాలు తీసుకోవాలి. అందుకే సలహాదారులకు సంబంధించినటువంటి ఒక కమిటీ అయిపోతున్నట సీనియర్ లీడర్లతో. హైకమాండ్ సీనియర్ లీడర్లతో ఒక సలహాదారుల కమిటీ, ఒక నిర్ణయ కమిటీ, నిర్ణయం తీసుకునే కమిటీ అయిపోతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా సీనియర్ లీడర్లకు చెప్పాల్సిందే. సీనియర్ లీడర్ ఓకే చెప్పినాక చెప్పినాకనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. ఇది హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నటువంటి టాస్క్. ఎందుకు అంటే ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి మీకు తెలుసు. ఈ వేం నరేందర్ రెడ్డి వార్డు మెంబర్ కూడా గెలిచేటటువంటి వ్యక్తి కాదు. వార్డు మెంబర్ పోటీ చేసినా వేం నరేందర్ రెడ్డి ఓడిపోతాడు. అలాంటి వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి రాజ్యసభ ఇచ్చిండు. వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండు? రేవంత్ రెడ్డికి మంచి దోస్తు కాబట్టి. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి పక్కనే ఉంటాడు వేం నరేందర్ రెడ్డి కాబట్టి. వేం నరేందర్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఏ పని చేయడు కాబట్టి వేం నరేందర్ రెడ్డికి రేవంత్ అన్న ఒక మంచి పోస్ట్ ఇచ్చే కార్యక్రమం చేసిండు, రాజ్యసభ పోస్ట్. మరి ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకెందుకు ఇవ్వలేదు? వాళ్ళకెందుకు ప్రాధాన్యత లేదు? వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ప్రాధాన్యత ఉంది? ఇప్పుడు చాలామంది సీనియర్ లీడర్లు చెప్తున్న మాట అదే. రేవంత్ రెడ్డి దోస్తులకు, రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వాళ్లకు, రేవంత్ రెడ్డికి ఎవరైతే ఊకే జోక్తా ఉంటారో రేవంత్ అన్న అని చెప్పి రేవంత్ అన్న వెనకాల తిరుగుతూ ఉంటారో, రేవంత్ అన్నను పొగుడుతలు ఎవరైతే పొగుడుతూ ఉంటారో, రేవంత్ అన్న అంటే నా ఇష్టం, నా గుండెకాయ రేవంత్ అన్న అని చెప్పి ఎవరెవరైతే రేవంత్ అన్నను మొత్తం ఇట్లా అన్న 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 అని వెనకాల తిరుగుతారో వాళ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తూ ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళకు పదవులు లేవు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పదవులు లేవు, కాంగ్రెస్ కోసం కష్టపడి అధికారంలో తీసుకొచ్చినటువంటి లీడర్లకు పదవులు లేవు. రేవంత్ రెడ్డి తనకు నచ్చినటువంటి వాళ్ళకు పదవులు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు లేదు మాకు ప్రాధాన్యత లేదు, పార్టీలో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్పి హైకమాండ్కి చెప్పిన వెంటనే హైకమాండ్ ఇప్పుడు దాదాపు 7 మందితో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట, 7 మెంబర్స్తో. ఆ 7 మందిలో మధు యాస్కి గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్, ఇంకొక 3-4 ఉండేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం మాట్లాడుకుందాం. లైక్ కొట్టుర్రి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డికి అధిష్టానం జలక్. ప్రభుత్వంలో సమన్యాయం కోసం కొత్త కమిటీ అనే పేరుతో రేవంత్ స్పీడ్కి బ్రేకులు. ఇటీవల సీనియర్లను పక్కన పెట్టి సొంత మనుషులకు ప్రాధాన్యత పెంచుకున్న రేవంత్
విహెచ్ మధు యాస్కి గౌడ్, తర్వాత జగ్గారెడ్డి లాంటి సీనియర్లను కాదని వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చింది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు పదవులు దక్కకుండా ఎప్పటికప్పుడు రేవంత్ అడ్డగింత. ఇప్పటికే రేవంత్తో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేయనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిపై సీనియర్లు ఫైర్. అడ్డుకట్ట వేయాలని అధిష్టానానికి ఫిర్యాదు. రాజీనామా బెదిరింపుకు దిగొచ్చిన అధిష్టానం రేవంత్ పై నజర్ పెట్టడానికి కొత్త కమిటీ. మీనాక్షి నటరాజన్తో సహా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలతో నిండిపోయిన ఇది కోఆర్డినేషన్ కమిటీ కమిటీపై రేవంత్ వర్గం మౌనం. ట్వీట్ చేసి మరి ఆనందం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమన్నకు నిజంగా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు. నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, ఒరిజినల్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకు, లీడర్లకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం నచ్చట్లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి వల్ల సఫర్ అవుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ అన్న పొద్దుగాల లేచి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదు. ఎక్కడైతే మూసీలో ఇల్లులు కూలగొడుతున్నామో అక్కడే కట్టిస్తాం అంటున్నట్ట. మరి కూలగొట్టుడు ఎందుకు? ఇల్లులు కూలగొట్టుడు ఎందుకు? కట్టించుడు ఎందుకు? గంతెందుకు మనిషికి? అంటే ఇప్పుడు ఏమంటారు, మెదడులో పురుగు అంటారు కదా, అంటారు కదా, మెదడులో పురుగు మెసిలినప్పుడే మెదడు పనిచేస్తుంది అంటారు కదా. ప్రభుత్వంలో కూడా అట్లేమన్నా అవుతుందేమో మరి. ఇప్పుడు మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులను కూల్ చేసి అక్కడే మళ్ళీ ఇల్లులు కడతారట. ఇది ఎక్కడ కథ అంటాము కదా మనం. అరే లడ్డు ఏం సంగతి రా, మెదడులో ఏమైనా పురుగు మెసులుతుందా అంటాం కదా. మా తమ్ముడు లడ్డు నేను అప్పుడప్పుడు తిడతా ఉంటా, మెదడులో పురుగు మెసులుతుందా ఏంద్రా అని అంటా కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా జనాలు అజ్ఞానాలేమో, ప్రభుత్వానికి మెదడులో ఏమైనా పురుగు మెసులుతుందా, ప్రభుత్వం ఎందుకు ఇట్లా పనిచేస్తుంది, ప్రభుత్వానికి ఏమైంది, ఇల్లులు కూల్చేస్తా అంటారు, అక్కడనే కడతా అంటారు. ఇప్పుడు ఏదైతే వెలుగు మాటలు ఇల్లులు కూల్చేసారు కదా, మళ్ళీ అక్కడే ఇల్లులు కడతారట. కూల్చడం ఎందుకు మరి కట్టాలన్నప్పుడు? అసలు చాలా విచిత్రంగా ఉంది ప్రభుత్వం అంతా. రైతు భరోసా ఇయ్యాలేస్తా అంటారు, రేపు డేట్ ప్రకటిస్తారు, ఎల్లుండి ప్రకటిస్తారు. 6 గ్యారెంటీలు ఇచ్చేసినామంటారు, 420 హామీలు ఇచ్చేసినామంటారు. అసలు ఎవరికి ఇచ్చిరు, ఎవరికి వచ్చినాయి, 7 వచ్చినాయి, ఏం కాదా అని లెక్కాపత్రం లేదు ప్రభుత్వం దగ్గర. ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తుందా, రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. అందుకే జనాలు చాలా మంది ప్రభుత్వానికి పురుగు మెసులుతుందా, అసలు ఏంది, ప్రభుత్వానికి ఏమైంది, ఎందుకు ఇట్లా ఆగమాగం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి చేస్తున్నారు, ఎందుకు అంత గాబరపడుతున్నారు, ఎందుకు ప్రభుత్వం అని చెప్పి చాలామంది జనాలు పర్సన్ అవుతారు. రేవంత్ రెడ్డి డిసిషన్కి ఒక తావులేదు. ఇష్టానుసారంగా రేవంత్ అన్న డిసిషన్స్ తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్కి, డిసిషన్స్కి అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిర్రు. కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ లీడర్లతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి, రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, రేవంత్ రెడ్డి ఏ పని చేయాలనుకున్నా ఈ సీనియర్ లీడర్లను అడిగే చేయాలి, సీనియర్ లీడర్లు చెప్తేనే చేయాలి. ఇప్పుడు రేవంత్ అని అనుకుంటాడేమో అందరు మంత్రులు నాకు అనుకూలంగానే ఉంటారు, అందరు లీడర్లు నాకు అనుకూలంగానే ఉంటారు అనుకుంటారు. కానీ కొంతమంది లీడర్లు చాకులెక్కుంటారు, ఎంత చెప్పినా వినరు. వాళ్ళు ఏమనుకోవాలో అదే పని చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది లీడర్లు వినరు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాడా? వినడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లెక్క ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుందాతనం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రేట్ ఫార్వర్డ్ లీడరు. నిజంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి నేను ఎడ చూడలే. అంత మంచి వ్యక్తి ఆయన, నిజంగా చెప్తున్నా. ఒక క్లియర్ కట్ మంత్రి ఆయన, ఏ ఇబ్బంది లేనటువంటి మంత్రి, మంచిగా పనిచేసేటటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అందరు మంత్రుల లెక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్రమాలు చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కబ్జాలు పెడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దందాలు చేస్తున్నాడు అని చెప్పి అందరు మంత్రుల పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రావు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా దందాలు చేయడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుందాతనం, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేచర్ అట్లుంటుంది. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, సీనియర్ లీడరు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను 100 మందిని చూసొచ్చిండు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా రేవంత్ రెడ్డి రకరకాల కుట్రలు చేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తలుచుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవే పోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న డేటా తీసుకుపోయి హైకమాండ్కి ఇస్తే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకుపోయి హైకమాండ్ ముందు పెడితే రేవంత్ రెడ్డి పదవి పోతుంది, ముఖ్యమంత్రి పదవి. అంత అద్భుతమైన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా రకరకాలుగా కాంగ్రెస్లోనే కుట్రలు. ఆయన ఏదో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాను, రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదని. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయి ఎక్కడ, రేవంత్ అన్న స్థాయి ఎక్కడ? ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి కదా, అది వేరే. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేచర్ వేరే. ఆయన చాలా గొప్ప వ్యక్తి నిజంగా చెప్పాలంటే, జెన్యున్గా.
చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సీనియర్ లీడర్లతోటి ఒక కమిటీ పెట్టబోతా ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఆ కమిటీ తోటి రేవంత్ రెడ్డి డిసిషన్స్ తీసుకోవాలి. ఆ కమిటీ తోటి రేవంత్ రెడ్డి టచ్లో ఉండాలన్నట. రేవంత్ రెడ్డి ఏ పని చేయాలన్నా కూడా ఆ కమిటీతో మాట్లాడిన తర్వాతనే, సలహాలు తీసుకున్న తర్వాతనే, కమిటీ ఓకే చెప్పినాకనే రేవంత్ రెడ్డి పని చేయాలనేది వినబడుతున్న చర్చ. ఆ కమిటీలో మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఉంది అనేది వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే ఆ కమిటీ సలహాలు సూచనలు ఇస్తారట. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఏం కథ, ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉన్నది, వ్యతిరేకత ఎడగొట్టుకోవాలనేది, అంటే ఎట్లా పొడగొట్టుకోవాలి, ఏం కథ అనేది కూడా చెప్తారట కమిటీ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.